మేడం నన్ను వాడిని చంపేయ్. యాదగిరి గారు, యాదగిరి గారు, పాప నాన్న ఆయన వస్తున్నాడు. పట్టుకో. నాన్న ఆయన ఫోన్ చేస్తున్నాడు. అదే చెయ్యి. ఏవండి? హలో అను, ఎక్కడున్నావు? నేను వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. నాన్న గుడి దగ్గరికి ఆయన వస్తానంటున్నాడు. నువ్వు వెళ్ళరా, అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటా. ఏమండి? అను, పాపని తీసుకో. పాప జాగ్రత్త. ఏమైందండి? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. పాపని ఇంటికి చేర్చు. నాన్నా, నాన్న. అను, అను బుజ్జి ఎక్కడ నాన్న? నాకేమైంది నాన్న? ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను? ఏమండి, బుజ్జికి హార్ట్ డోనర్ దొరికారా? అవును, బుజ్జి ఎక్కడా? బుజ్జి ఇలా రా. ఇలా రా. ఏంటమ్మా? అక్కడేం చేస్తున్నావు? రా. నీకు అసలే ఒంట్లో బాలేదే, ఇప్పుడంతలా ఆడుకోవద్దు. రా పడుకో. నాన్న, నువ్వైనా చూసుకోవాలి కదా. బుజ్జి పోయిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు నేను బుజ్జున్నట్టు నటించేవాళ్ళం. ఎందుకో తెలుసా? కేవలం అనుని బతికించుకోవడానికి. బుజ్జి తినరా. ఏమ్మా, ఇదిగో తిను. అను, నీ స్టేషన్కి వెళ్ళొస్తా. వస్తాను మామయ్య. మీరు స్టేషన్కి వెళ్ళిపోతారు. నాన్నకేమీ తెలియదు. 3 నెలల్లో ఆపరేషన్ చేయకపోతే బుజ్జి చచ్చిపోతుంది. దాని గురించి ఎవరు పట్టించుకోరు. అను, కొంచెం బుజ్జికి ఏమన్నా జరిగింది అనుకోండి, నేను చచ్చిపోతాను. అను, అను, ఏంటమ్మా ఇది? నేను చెప్పేది నమ్మా. డాక్టర్కి ఫోన్ చేస్తున్నారు కదా, ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, పాపకి హార్ట్ డోనర్స్ దొరుకుతారని చెప్పారు కదా, దొరికారా? ఓ గుడ్ న్యూస్ సార్. అలాగే సిస్టర్, సిఐ గారి గురించి అన్న తెలిసిందా? లేదు సిస్టర్, వెతుకుతున్నారు. దొరికితే సరెండర్ అవ్వమని చెప్పండి. పాప కిడ్నాప్ అయిందన్నారు. ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ లోపలికి తీసుకెళ్లారు. నేను ఒకసారి పాపను చూడొచ్చా? వెళ్ళండి సిస్టర్.
పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి విని. నేను సిఐ కేశవ్ గారి మిస్సెస్ ని. నమస్కారం. నమస్తే. పాపకి ఎలా ఉందండి? హలో, పాప సేఫ్గా ఇంటికి వచ్చేసింది సార్. అది చెప్తామనే కాల్ చేశాను. అక్కడ సీఏ కేసు వాళ్ళ ఆవిడ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది సార్, లోపల పంపించాను. కొంచెం ఫీవర్స్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. హాస్పిటల్ ఏంట్రో? పిల్లల్ని చంపుతోంది ఎవరో కాదో అదే. అది చాలా డేంజర్. ఛాన్స్ తీసుకోవద్దు, షూట్ చేయి. సిస్టర్ ప్లీజ్ పాపను వదిలే. సిస్టర్ అంటావేంట్రా బేవకూఫ్? షూట్ హెర్. బుజ్జిని బతికించుకోవడానికి ఈ పాప గుండె కావాలి రఫీక్. బుజ్జి చచ్చిపోయింది. బుజ్జి చచ్చిపోలేదు రఫీక్. నువ్వైనా అర్థం చేసుకో. ప్లీజ్ సిస్టర్, అర్థం బుజ్జి చేసుకో. చనిపోయింది. అడ్డు తప్పుకో. రఫీక్, రఫీక్, నా కూతురు చచ్చిపోయిందంటావా? అమ్మా, రండి సార్ వెళ్దాం. కమాన్ ఫాస్ట్. అను, పాప ఎక్కడ? పాప ఇక్కడే ఉంది కదండి. పాప కోసమే జ్యూస్ తీస్తున్నా. నేను అడుగుతుంది మన బుజ్జి గురించి కాదు, నేను నీకు అప్ప చెప్పిన పాప గురించి. తెలిసిపోయిందా? పాపని బట్టల పెట్టెలో దాచాను. నాన్నొచ్చాక పాపని తీసుకెళ్ళి బుజ్జికి గుండె ఆపరేషన్ చేయిస్తాను. మీరు చెప్తే మీరు కాదంటారని మీకు చెప్పకుండా చేశాను. బుజ్జిని బతికించుకోవడానికి ఇవన్నీ చేశాను. మన బుజ్జి చచ్చిపోయిందే. బుజ్జి చనిపోయిందంటారేంటి? బుజ్జి ఎక్కడ జ్యూస్ తాగుతుంది, కనిపించట్లేదా? నాకన్నా పిచ్చా? నాకన్నా పిచ్చా? ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద విషయం కాదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్, ఏజీ నాకు పంపించండి, నేను చూసుకుంటాను. రండి మేడం. సరే, ఓకే ఓకే గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ ఉంటానండి. సార్ ఈవిడ మన టూ టౌన్ సిఐ గారి మిస్సెస్ అండి. నమస్కారం అమ్మా, నమస్కారం, సార్. కూర్చోండి. డాక్టర్, మా పాపకి జ్వరంగా ఉంది. సరిగ్గా భోంచేయట్లేదు. పాప పేరేంటి తల్లి? పావని. పావని. వయసెంత తల్లి? 8 years డాక్టర్. టాబ్లెట్ రాసిస్తున్నా, ఒక 2 days వాడండి. తగ్గలేదనుకోండి పాపను హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ తల్లి. గుడ్ మార్నింగ్ సార్. రఫీక్ బాషా. ఎస్ సార్. అను, ఆ? మనకి ఇల్లు వెతుకు పెట్టింది ఇతనే. హలో మేడం. హలో ఇక లోకల్ ఎస్ఐ. వాటర్ ప్రాబ్లం ఏం లేదు లేదు సార్, 24 గంటలు వస్తాయి. నిజమేనా? నాన్న, బుజ్జిని తీసుకురండి. జాగ్రత్త నాన్న. నాన్న, కాఫీ. థ్యాంక్ యూ మా తల్లి. రఫీక్, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ మేడం. మేడం ఏంటయ్యా, అక్క అని పిలు. అలాగే సిస్టర్. నన్ను మాత్రం బావా అనుకో, లేదు సార్. బాగోదు. సాయిరామ్,
నన్ను బాబాయ్ అని పిలు. అలాగే సార్, అన్నట్టు పాప 3rd క్లాస్కి వెళ్తుంది. మంచి స్కూల్ ఉంటే చెప్పవా? తప్పకుండా. అలాగే సిస్టర్, నేను కనుక్కొని మీకు చెప్తాను. అలాగే. సార్, వెల్కమ్ సార్. సార్, నిన్న మేడం పాప స్కూల్ గురించి అడిగారు. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మంచి స్కూల్స్ ఏ ఉన్నాయి. స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్. హెడ్ మిస్ కూడా నాకు బాగా పరిచయం. మీకు కావాలంటే రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ రఫీక్. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. కూర్చో కూర్చో. మమ్మీ నా పేరు రమాదేవి అండి. ఈ స్కూల్ హెడ్ మిస్ట్రెస్. ఎస్ఐ గారు చెప్పారు మీ గురించి. మా పాప పావని. హెడ్ మిస్సెస్ కి హాయ్ చెప్పమ్మా. హాయ్ మేడం. హాయ్. మా పాప చదువులో కొంచెం వీక్. మీరే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. తప్పకుండా అండి. ష్యూర్. ఈ అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేసేయండి. ష్యూర్. వెళ్దామా? మేడం బాయ్ చెప్పు. బాయ్ మేడం. బాయ్. ఐస్ ఐస్ పాప రామ్మా. నమస్తే సార్. రఫీక్. సార్, మీరు అర్జెంట్గా స్టేషన్ రావాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్న కూడా ఒక పాప కిడ్నాప్ అయింది. అసలు కిడ్నాపర్స్ 8 ఏళ్ల పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అను. అందుకే కొన్ని రోజులు మన బుజ్జిని స్కూల్కి పంపకపోతే మంచిది. అనో, నేను ఆల్రెడీ నీకు చెప్పాను. వాట్? ఇంకోసారి ఈ డిస్కషన్ నాతో పెట్టద్దు. స్కూల్కి సార్, పంపించుకోవాలంటే. ఎవరో పాప డెడ్ బాడీ దొరికిందంట. అవునా? అను, నువ్వు ఇంటికెళ్ళి. సార్,